బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సవిత తన పని ప్రారంభించారు. విజయవాడలోని బీసీ సంక్షేమ హాస్టల్ను సమాచారం లేకుండా వెళ్ళి తనిఖీ చేశారు. ఇంకా ఉంది, అక్కడ చదువుకుంటున్న పిల్లలు తమ గోడు వెలబుచ్చుకున్నారు. కిచెన్ ఒక చోట, డైనింగ్ హాల్ ఒక చోట. మధ్యాహ్నం భోజనం కిచెన్లోనే చేయాలని చెప్తున్నారని, దానివల్ల ఇబ్బంది కలుగుతుందని పిల్లలు వాపోయారు. అయితే వారానికి ఒకసారి కూడా మెనూ మార్చడం లేదని, ఆహారం కూడా నాణ్యత లోపించిందని అక్కడ విద్యార్థులు అయితే మంత్రికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి అక్కడ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమవుతుంది, మీరు పెట్టుకునేది అన్నం పెట్టుకున్నాం, వంకాయ కూర పెట్టుకున్నాం, మజ్జిగ పెట్టుకున్నాం. మనకు కావాలంటే ఇక్కడే వచ్చి పట్టుకోవాలంటే ఇక్కడే తీసుకుంటారు కదా, మరి అక్కడికి వెళ్ళి తీసుకోవడం ఏంటి? రిపీట్ కాకూడదు. విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు. పలు సూచనలు చేశారు. నాణ్యత లోపిస్తే మీపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎటువంటి లోపాలు ఉన్నా తనకు నేరుగా ఫిర్యాదు చేయాలని మంత్రి సవిత తన సెల్ ఫోన్ నెంబర్ను విద్యార్థులకు ఇచ్చారు. చెప్పాలి.